ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క ముచ్చట ఇంటుంటే మస్తు అనిపిస్తున్నది ఓ లెక్కన చూస్తే. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానయ్యా అనంటే, నాకు కల్పించినటువంటి భద్రతను మీరు వెనకకు తీసుకోనరయ్యా అని ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠాధిపతి ఎవరైతే ఉన్నాడో స్వరూపానందేంద్ర స్వామి ఒక ఉత్తరాన్ని రాసిండట. ఇప్పటి వరకు ఆయనకు వైసీపీను టీడీపీ ప్రభుత్వాలు నాకు మంచిగా సపోర్ట్ చేసి సహకారం అందించినాయి, సెక్యూరిటీని బాగానే ఇచ్చిళ్ళు, వాళ్లకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇక మీదట నాకు ఆ సెక్యూరిటీ వద్దు, వెనకకు తీసుకోండి. ఇక నేను ఈ విశాఖపట్నాన్ని ఇడిచి వెళ్ళిపోతున్నా, హిమాలయాలకు పోయి కళ్ళు మూసుకొని నిమ్మత్తంగా తపస్సు చేసుకుంటా. నేనాడ రిషికేశ్లోనే నా శేష జీవితాన్ని గడపబోతున్నా, మొత్తం దైవారాధనలో మునిగిపోయి తపస్సుల ముక్కు మూసుకొని ఉంటా అని చెప్పుకుంటా చెండు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారు. ఎందుకంటే జగన్ సారకు స్వరూపానందేంద్ర స్వామికి అబ్బో ఎనలేని ఎడదీయరాని అనుబంధం ఉన్నది. ఏ ఒక్క చిన్నదైనా కూడా స్వరూపానందేంద్ర స్వామి దగ్గరికి పోయి తల వంచి ఆశీర్వాదాలు తీసుకొని కాళ్ళు మొక్కి దండాలు పెట్టి వచ్చేటోడు జగనాల్ సారు. ఇక ఆయనకు గట్లనే సపోర్ట్ చేసుకుంటూ వచ్చేటోడు మన స్వరూపానందేంద్ర స్వామి వారు. ఇక ఐదైనకు ప్రస్తుతానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శారదా పీఠం కోసానికని చెప్పి వైజాగ్ దగ్గర 225 కోట్ల ఇలువైనటువంటి 15 ఎకరాల భూమిని 15 లక్షలకే ఇచ్చిందట అప్పటి వైసీపీ సర్కారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, అబ్బో ఏవనయ్యా ఆస్తని గంతగనం రాసిచ్చిండి అయ్యా అని చెప్పి ఉన్న జాగను స్వాధీనం చేసుకున్నారట. ఇక ఈ ముచ్చట ఎప్పుడైతే స్వరూపానందేంద్ర స్వామికి ఎరకైందో, అమ్మో ఇక వర్మకు పట్టిన గతే నాకు కూడా పట్టే తట్టున్నది. ఆడే ఏడేనో తప్పించుకొని తిరుగుతున్నాడు, వానికంటే 100 జాగలు ఇరుక, నేనేడ సన్యాసిని ఏడ తిరుగుతా అని చెప్పి మొత్తానికైతే గవర్నమెంట్ కు సరెండర్ అయ్యేటట్టుగా మీ జాగాలు మీరు తీసుకోండి, నన్ను వదిలేయండి, నేను ఇక హిమాలయాలకు పోతా, ఋషికేశ్లో ఉండి ముక్కు మూసుకొని తపస్సు చేస్తాను పోతున్నాడట. అయినా ఏం సాములో ఏం కథనో వీళ్ళకి ఎందుకు అర్థమైతలేదో ఏందో. అసలు సన్యాసి అంటేనే ఎవ్వరితోని సంబంధాలు పెట్టుకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, నిమ్మతంగా వండుకుంటా, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటా, లోక కళ్యాణం కోసం ఉండాలి. అమ్మాయిల అనుమతి లేదే సన్యాసం తీసుకోనికే రాదు. మరి అమ్మాయిల అనుమతి తీసుకొని సన్యాసంలోకి దిగిన తర్వాత ఈ అడ్డమైన పనులన్నీ ఎందుకయ్యా అని చెప్పి జరద గట్టిగానే ఫైర్ అవుతున్నారు ఈ స్వరూపానందేంద్ర స్వామి మీద. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి జోడి మామూలుగా ఉండేది కాదు. జగనాల్ సారు స్వరూపానందేంద్ర స్వామి వాళ్ళ జోడి అయితే జోగోడు బాగుండెక్కనే ఉంటుండే. ఏదున్నా కూడా ఈయన తనకొచ్చుడు, ఈయన మొత్తం అబో అద్భుతంగా ఆశీర్వాదాలు ఇచ్చేస్తే ఇక నీ జాతకమే మారిపోయింది, నేనున్న అభయం మిత్రం అన్నట్టుగా స్వరూపానందేంద్ర స్వామి జగనాల్ సార్కి ఇచ్చేది. మరి జగనాల్ సారు హైందవ ధర్మానికి గాని, హిందుత్వానికి గాని, హిందూ సమాజానికి గాని ఎంత అన్యాయం చేసినా కూడా ఈ సన్యాసి అయినటువంటి స్వరూపానందేంద్ర స్వామి ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. ఒక్కనాడు కూడా ఏందయ్యా జగన్ ఇట్లా చేస్తున్నావని అనలేదు. తిరుపతిలో కల్తీ జరిగినప్పుడు లడ్డు గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఈయన ఒక సన్యాస, ఈయన ఒక దైవదూతన అని చెప్పి జనంతా గట్టిగానే గాలి తీసేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా సన్యాసులు గాని, లేకపోతే ఇటువంటి ఆలోచనలు ఉన్నోళ్ళు గాని, దేవుని దగ్గరనే ఉండాలనుకునేటోళ్ళకి గాని ఈ రాజకీయాలు అంటి పట్టవు. మీరు రాజకీయాలకు రావాలంటే కాషాయం తీసి బహిరంగంగా రాజకీయాలకు రండి, పార్టీలో చేరుండ్రి, ఫైట్ చేయుండ్రి. అంతేగాని 2 రంగులు ఊసుకొని గీ తైతక్కల ఏందయ్యా అని చెప్పి అనేటోళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు ఈ స్వరూపానందేంద్ర సరస్వతిని. ఎందుకంటే వైసీపీ హయాంలో ఎన్ని అరాచకాలు జరిగినా ఈ స్వామి రియాక్ట్ కాలేదు, ఎన్ని రథాలు కాలిపోయినా ఈ స్వామి రియాక్ట్ కాలేదు, ఎన్ని గుళ్ళు ధ్వంసమైనా ఈ స్వామి రియాక్ట్ కాలేదు. అసలు హైందవ సమాజానికి ఇంత అన్నాలం జరుగుతుంటే కూడా ఒక్కనాడు కూడా మైకుల ముందరకు వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పని చెప్పేటోడు కాదు, ఏనాడు చెప్పలేదు. అసలు ఈయన పేరుకే సన్యాసి గాని లోపల రంగంతా వేరే ఉన్నదని కూడా చాలా మంది చెప్పుకుంటూ అత్తుంటారు ఈయన గురించి. అయితే వైసీపీ పార్టీ హయాంలల్లా ఎన్ని అన్యాయాలైనా ఏమైనా కూడా ఈ స్వరూపానందేంద్ర నోరెత్తకపోవడు కూడా చాలా విమర్శలకే దారితీసింది. 15 లక్షలకే 225 ఎకరాల భూమిని స్వరూపానందేంద్ర సరస్వతికి జగన్ సార్ ఇచ్చిండనంటే అసలు జగన్ ఏమనుకుంటాడో, వాళ్ళు అయ్యాస్త అనుకుంటాడా, అమ్మాస్త అనుకుంటాడా? ఏమనాస్తుంది? ప్రభుత్వ ఆస్తి, పబ్లిక్ ఆస్తి. గసువంటి పబ్లిక్ ఆస్తిని మీ ఇష్టం ఉన్నట్టు ఏదో మీ సొంతింటి ఆస్తి పంపకాలు చేసుకున్నట్టు చేసుకుంటారు. సరే జగనాల్ సార్ నీకు ఇచ్చిండయ్యా స్వరూపానందేంద్ర స్వామి, నీకు తెలియదా ఆ ల్యాండ్ ఖరీదు ఎంత ఉంటది? గింత అన్నాలంగా నేను పబ్లిక్ సొమ్మును ఎందుకు 15 లక్షలకే తీసుకుంటున్నా? వద్దయ్యా జగను, నువ్వు ఇస్తాన్నావు నాకు సంతోషం, గాని గింత అన్నాలంగా 15 లక్షలకు నేను తీసుకోను, ఇంకో రేటు చెప్పు. పబ్లిక్ ఆస్తి నువ్వు అప్పనంగా ఇయ్యనికే రెడీగా ఉన్నా కూడా అంత సిగ్గు తప్పి తీసుకోనికే మాత్రం నేను తయారు లేను, ఇంకో మాట చెప్పు నేను తీసుకుంటాని నువ్వు చెప్పాలా కదనయ్యా పెద్ద మనిషి.
ఆయన ఇచ్చినప్పుడు నువ్వు చెప్పాలి కదా వద్దని. నువ్వెట్లా తీసుకుంటావు? నువ్వు సన్నాసి కదా, నీతిగా బతికేటోనే కదా, మరి గిసొంటి లత్కోరు పనులేంది? ఇచ్చేటోనికి ఇజ్జత్ లేకపోయినా తీసుకునేటోనికైతే సిగ్గు ఉండాలి కదా అని అంటున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ తెలివి? మీ సంగతి చెప్తాం బిడ్డ అని చెప్పి కూటమి ప్రభుత్వం జనంతా గట్టిగానే పొక్కలు తీసే వరకల్లా ఇగో ఇప్పుడు ఈ స్వరూపానందేంద్ర శారదాపీఠం పెద్ద మనిషి చిత్రాలు బయట పడుతున్నాయి. మరి ఇప్పుడు ఇక ఈ సామె అనుకున్నాడు ఇక మనం ఈ ఐదాకలోనో లేకపోతే ఈ జవాళ్ళనో ఉంటే ఇక మన పని కూడా ఖతం అయ్యేటట్టే ఉన్నదిరా నాయన. నిమ్మతంగా అసలు ఎవరికి కాంటాక్ట్ లేకుండా ఫోన్ కూడా ఈడనే పడేసి ఆడికి పోయినామంటే మనం ఎవరిని పట్టించుకోవద్దు, వాళ్ళెవరు కూడా మనల్ని పట్టించుకోవడం చెప్పి పక్కా ప్లాన్ తోనే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే స్వరూపానందేంద్ర సరస్వతి తట్టాబుట్ట సర్దేసుకుని అవతల వాడుతున్నాడనే టాకు బాగానే వాడుతున్నది అక్కడ. అయినా ఏం సాములో ఏమో అడ్డబొట్లు పెడతారు, పెద్ద పెద్ద మాలలు ఎత్తారు, కాషాయం బట్టలు కాడతారు, మళ్ళీ వీళ్ళేమో ఉలుపుకునేది రాజకీయ రాంగు. నీకెందుకయ్యా రాజకీయం? అప్పటిదాకా ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు కదా. ఆయన గిదేం పోయే కాలం, నడువే పెద్ద మనిషి నడువు, ఆడిన తైతెక్కలు చాలు గాని ఇక ముక్కు మూసుకొని తపస్సు చేసుకోపో, మళ్ళా రాజకీయాల జోలికి రాకు అని ఎడ్డిచ్చినట్టు స్వరూపానందేంద్ర స్వామిని మాట్లాడబట్టిల్లు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్క సామాన్య మనిషి. ఏదేమైనా విశాఖ శారద పీఠాధిపతి అయినటువంటి స్వరూపానందేంద్ర స్వామికి మాత్రం జరంత లోపల బుగులు స్టార్ట్ అయినట్టే కనబడుతున్నదని అంటున్నారు. ఇప్పుడు ఈయన పెట్టినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నదో, చెప్పిన ప్రకటన ఏదైతే ఉన్నదో, రిషికేశ్ కు పోతానని ఎట్లయితే అన్నాడో, ఇదంతా తెలిసి మాత్రం గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నారు అక్కడి పబ్లిక్.